నేను గీత. ముందుగా అందరికీ చాలా థ్యాంక్స్ అండి. బయటికి వెళ్తే చాలామంది గుర్తుపట్టేసి వీడియోస్ బాగున్నాయని చెప్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ నిన్న కూడా సండే అని చెప్పేసి పీవీపీకి వెళ్ళామండి. అక్కడ ఒక ఫ్యామిలీ గుర్తుపట్టేసి దగ్గరికి వచ్చేసారు. ఆమె టీచర్ అంట. ఆమె నన్ను చూసి చాలా ఎగ్జైట్ అయిపోయారండి. చాలా గట్టిగా పట్టేసుకొని చాలా ఎమోషనల్ అయ్యారు. వీడియోస్ బాగుంటాయని అలా చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్టే నాకు ఇన్స్పిరేషన్. ఓకే, ఎస్. అండ్ ఇవాళ టాపిక్ వచ్చేసరికి మనసు మాట వినదు. ఎస్, కరెక్టే కదా. మన మనసు మన మాట వినదు. మన మనసు మనం మాట వింటే మన లైఫ్లో ఎలాంటి డిస్టర్బెన్స్లు ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవండి. ఆ పని చేయొద్దంటే ఆ పని చేస్తుంది, అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అంటే అవే చేసి చూపిస్తుంది. భర్తలతో గొడవ పెట్టుకోవద్దని పెట్టుకుంటూ ఉంటాము. భార్యని ఏమీ అనొద్దు అనుకుంటూనే అంటూనే ఉంటారు. అండ్ వాళ్ళకి కాల్ చేయకూడదు మెసేజ్ చేయకూడదు అనుకుంటూనే చేస్తూనే ఉంటాము. ఇవన్నీ మన మనసు మన మాట వినకుండా చేసే పనులు. మరి వినాలంటే ఏం చేయాలి? ఏదైనా సరే అండి, బోర్డర్ దాటకుండా ఉంటేనే ఆర్డర్లో ఉంటాము మనం. అవునా? అంటే లైక్ ఎగ్జాంపుల్, ఇదిగోండి ఈ బెలూనే ఉందనుకోండి. ఇది ఇంతవరకు ఓకే, బట్ ఇంతకు మించి ఊదితే మనకి ఏమవుతుంది? చూడడానికి బాగుంటుంది బెలూన్ లాగా అందంగా, బట్ మనలో ఒక భయం పట్టుకుంటుంది అనమాట, ఎక్కడ పగిలిపోతుందా అని చెప్పేసి. అవునా? అలానే మన ఎమోషన్స్ అనేది ఎక్కువైపోయినాయి అనుకోండి, మనలో ఒక భయం ఉంటుంది. ఏం జరుగుతుంది, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము, ఏ ఫీలింగ్స్ అయినా అని చెప్పేసి ఫీలింగ్ అనేది మనకు ఉంటుంది అనమాట. అవి ఎక్కువైపోయి రిలేషన్షిప్స్ అనేది బ్రేక్ అవుతూ ఉంటాయన్నమాట. మనకున్న ఈ ఎమోషన్స్ని మంచి గిఫ్ట్లుగా తీసుకొని వాటి వలన వచ్చే ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసుకుంటే ఏ రిలేషన్షిప్ అయినా హ్యాపీగా ఉంటుందండి. మన లైఫ్లో ఉన్న గిఫ్ట్లు ఏంటి, వాటిని ఏ విధంగా ఓవర్కమ్ చేసుకోవాలి? ఓకే, ఎస్. మనకి ఈ లైఫ్లో వచ్చే ఈ ఎమోషన్స్ అనేవి కొన్ని గిఫ్ట్ల కింద నేను చెప్తానండి. అవి మనలో ఉండడం మంచిదే అనమాట. ఇప్పుడు ఆ బెలూనే ఉందనుకోండి, దాన్ని ఊదలేదనుకోండి, ఏం బాగుంటుంది? గాలి తీసిన బెలూన్లా ఉంటుంది. అలానే మనలో అన్ని ఫీలింగ్స్ ఉండాలి. అవి ఉంటేనే లైఫ్ అనేది ఫ్యామిలీ అనేది ఏదైనా బాగుంటుంది అనమాట. బట్ ఆ ఎమోషన్స్ ఎక్కువ అవ్వకుండా ఉండాలంటే వాటిని ఓవర్కమ్ చేసుకోవాలి. వాటి ఎక్కువ అవ్వకుండా అనమాట. అంటే ఇప్పుడు మనకి ఎమోషన్స్ కొన్ని అయితే నేను చెప్తానండి. అవి ఏంటంటే LEAFS లీవ్స్ అనమాట. దాంట్లో ఫస్ట్ ఎల్ వచ్చేసరికి లవ్. ఏ ఇద్దరు మనుషులకైనా సరే అండి, లవ్ ఉండాలి. అది భార్యాభర్తలు అవనండి, రిలేషన్షిప్లో అవనండి, లవర్స్ అవనండి, బ్రదర్స్ అవనండి, రిలేటివ్స్ అవనండి, ఎనీ రిలేషన్షిప్లో లవ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఎస్. అది స్వీట్ మెమరీ మనకి, అది మంచి గిఫ్ట్. అసలు లవ్ అనేది లేకపోతే ఏది ఉండదు ఏ ఇద్దరి మధ్యలో కూడా. బట్ ఆ స్వీట్ అనేది ఎక్కువైపోతే ఏమవుతుందండి? వెగడ పుడుతుంది, వామిటింగ్స్ అవుతాయి. అవునా? అలానే లవ్ అనేది ఎక్కువైపోతే మనకి అటాచ్మెంటు పొసివ్నెస్ అనేది పెరిగిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్, పేరెంట్స్నే తీసుకుందాం అనుకోండి. పిల్లల్ని బాగా చూసుకుంటారు ఎవరైనా సరే, బట్ వీళ్ళకి పొసివ్నెస్ ఈ అటాచ్మెంట్ ఎక్కువైపోయి, అంటే ఆ లవ్ అనేది ఎక్కువైపోయి పిల్లల్ని బయటికి పంపించడం కానివ్వండి, ఇంటి ముందుకు పంపించడం కానివ్వండి, వేరే పిల్లలతో ఆడుకోవడానికి పంపించడం కానివ్వండి, అసలు ఏది చేయరనమాట. ఏంటంటే లవ్ అనేది ఎక్కువైపోయి అటాచ్మెంట్గా మారి అటాచ్మెంట్ పొసివ్నెస్కి వచ్చిందనమాట. అందుకని వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. ఇలానే భార్యాభర్తల్లో కూడా ఉంటూ ఉంటారండి. భర్త ఎవరైనా చూస్తే వేరే ఆడవాళ్ళని, భార్యలకు బాగా కోపం వస్తుంది. అండ్ భార్య ఎవరితో మాట్లాడితే భర్తకు చాలా కోపం వస్తుంది. బట్ రిలేషన్ అంటే ఇద్దరే కాదు కదా, చాలామంది ఉంటారు. మాట్లాడాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుంది. బట్ అది అర్థం చేసుకోకుండా నా భర్త నా భార్య, మీ భర్తే మీ భార్య, ఎక్కడికి వెళ్ళరు. బట్ ఆ పొసివ్నెస్ ఆ అటాచ్మెంట్ ఎక్కువైపోయి అలాంటి ఫీలింగ్స్ ఎక్కువైపోయి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మనం ఇంకా చెప్పాలంటే మనం బోటు వాటర్ కూడా తీసుకోవచ్చండి ఎగ్జాంపుల్గా. ఇప్పుడు లవ్ అనేది వాటర్ అనుకోండి, వాటర్ మంచిగా సేఫ్గా తీసుకెళ్తుంది. బట్ బోట్లో మనం ఉన్నామన్నమాట. నాకు ఇంకా లవ్ కావాలి ఇంకా లవ్ కావాలని ఆ సేఫ్గా ఉన్న లవ్ని కూడా ఇలా లాగేసుకున్నాం అనుకోండి, ఆ వాటర్ బోట్లోకి వచ్చి బోట్ మునిగిపోతుంది, మనం మునిగిపోతాం అనమాట. ఆ లవ్ అనేది ఎక్కువైపోతే అటాచ్మెంటు అండ్ పొసివ్నెస్ అనేది ఎక్కువైపోయి టోటల్గా కొలాప్స్ అవుతాం అనమాట. బట్ దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ అవ్వాలంటే దాన్ని డిటాచ్మెంట్ చేసుకోండి, తగ్గించుకోండి. అండ్ అటాచ్మెంటు లేకుండా అండ్ పొసివ్నెస్ని తగ్గించుకుంటూ ఉండండి, ఓవర్కమ్ అవ్వచ్చు. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎన్వి మీన్స్ కాంపిటీషన్ అండి. అండ్ లైక్ జెలస్ ఫీలింగ్ కింద వస్తుందన్నమాట. మనకి కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఎక్కువ గ్రో అవ్వడానికి మనం ఎన్విని తీసుకోవచ్చండి. బట్ ఈ ఎన్వి అనేది ఎక్కువైపోతే, ఈ కాంపిటీషన్ అనేది ఎక్కువైపోతే ఎక్కువ జెలస్ ఫీలింగ్కి మారుతుంది. అంటే ఈర్ష్య, అసూయ ఇవన్నీ మనకు కలుగుతూ ఉంటాయన్నమాట. ఇవి మనం ఎక్కడో చూడవలసిన లేదండి, భార్యాభర్తలోనే చూడవచ్చు. భార్య ఎక్కువ సంపాదిస్తుంటే భార్య ఎక్కువ మోస్తుంది, అండ్ భర్త ఎక్కువ సంపాదిస్తుంటే భార్య తట్టుకోలేదనమాట. ఎక్కువ భర్తలు అయితే భార్యలు సంపాదిస్తుంటే ఏంటి ఇంత సంపాదిస్తున్నావు, అందుకే యాటిట్యూడ్ చూపిస్తున్నావా అని చెప్పేసి బాగా జలస్ ఫీల్ అవుతూ ఉంటారండి. బట్ మనకి ఎన్వి అనేది ఎక్కువైపోతే అసూయ కింద మారుతుందన్నమాట. మరి దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ అవ్వాలి? మనకి కాంపిటీషన్ స్పిరిట్ అనేది మనకి ఎక్కువైపోయి అసూయగా మారకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, ఎస్టర్డేని టుడేగా మార్చండి. నిన్న ఏం చేశారు ఆ పనికన్నా వాళ్ళు ఎక్కువ చేయండి. నిన్న ఎంత సంపాదించారు అంతకన్నా వాళ్ళు ఎక్కువ సంపాదించాలని గోల్ పెట్టుకోండి.
అండ్ కాంపిటీషన్ స్పిరిట్ని పెంచుకోండి. లైఫ్లో ఎక్కువ గ్రో అనేది ఉంటుందన్నమాట. అండ్ మీకు ఎక్కువ జలస్ ఫీలింగ్ అనేది లేకుండా ఉంటుంది. ఎన్వైని ఈ విధంగా ఓవర్కమ్ అవ్వచ్చు. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏ ఫర్ యాంగర్ కూడా మంచి గిఫ్ట్ అండి. మనకి ఏంటి, కోపం ఉంటే మంచి గిఫ్టా? ఎస్, కరెక్టే. ఇప్పుడు మనం అంటాము కోపంతో ఊగిపోతాం అంటాము. అండ్ చాలామంది కోపం ఉంటే అసలు ఏంటి ఇంత చికాకు, ఇంత పుట్టిస్తున్నారు, ఇంత ఇరిటేషన్ తెప్పిస్తున్నారని బాగా కోపంతో చేయకూడని పనులన్నీ చేస్తాము. అంటే ఇది చేసి చూపించాలి, ఇది ప్రూవ్ చేసుకోవాలి, ఇది నిరూపించుకోవాలని చెప్పేసి చక్కగా సక్సెస్ అవుతాం అనమాట కోపంలో, అవునా? బట్ ఈ కోపం అనేది ఎప్పుడు డేంజర్ అవుతుందంటే అది అగ్రెషన్గా మారినప్పుడు అనమాట. అది కోపం అనేది ఎక్కువైపోయి అగ్రెషన్గా మారితే ఏమవుతుందండి, ఎక్కువ ఇంట్లో అన్నీ బదులవుతాయి, ఫోన్ బదులవుతుంది, వస్తువులు బదులవుతాయి, అందరూ ఇద్దరు మనుషులకు కూడా డిష్ అనేది అది అవుతూ ఉంటుంది అనమాట. అందుకని యాంగర్ అనేది అగ్రెషన్ కింద మారకుండా చూసుకోండి. మరి దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ అవ్వాలంటే రియలైజ్ అవ్వండి, ఒకరికొకరు రియలైజ్ అయితే దీన్ని ఓవర్కమ్ అవ్వచ్చు అనమాట. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎఫ్ ఫర్ ఫియర్ అనమాట. ఫియర్, భయం ఉండాలి మనకి. భయం లేదనుకోండి అడ్డదిడ్డమైన పనులు చేస్తాము, ఎడాపెడా పనులు చేస్తాము. ఒక భయం ఉండాలి మనుషులకు అనమాట. ఆ పని చేస్తే ఏమవుతుంది, ఈ పని చేస్తే ఏమవుతుందని భయం కంపల్సరీ ఎవరికైనా ఉండాలండి. ఇప్పుడు మనకు భయం ఉంటేనే మనం లైఫ్లో ముందుకు వెళ్తూ ఉంటాం అనమాట. ఆ పని చేసేస్తాం మనం. అంటే ఇప్పుడు రేపు ఎగ్జామ్ ఉంది, రేపు ఎగ్జామ్ ఉంది, రాయాలని భయం ఉంటుంది, కంపల్సరీ చదువుతాం. రేపు ఒక మీటింగ్ చెప్పాలి, సెమినార్ అటెండ్ అవ్వాలి, భయం ఉంటుంది, కంపల్సరీ ప్రిపేర్ అవుతాం, బాగా చెప్తాం అనమాట. ఒక భయం అనేది మనుషుల్లో ఉండాలి. మరి ఇది ఎప్పుడు డేంజర్ అవుతుంది అంటే మనకి ఫియర్ అనేది ఫోబియాగా మారుతుంది. నేను ఎగ్జామ్ రాయలేనేమో, నేను చదవలేనేమో, అండ్ మీటింగ్ సెమినార్ అటెండ్ అవ్వలేనేమో, నేను అది పర్ఫెక్ట్గా చేయలేనేమో, ఇలా ఫోబియాగా మారుతుందండి. అప్పుడు దాన్ని ఓవర్కమ్ అవ్వాలి. ఫియర్ని ఫోబియాగా మారకుండా చూసుకోండి. అప్పుడు మనం ఏ విధంగా ఓవర్కమ్ అవ్వాలంటే బిలీవ్ చేసుకోవాలి. నేను చేస్తాను, నేను కంపల్సరీ ఎగ్జామ్ రాయాలంటే చదవాలి, మీటింగ్ అటెండ్ అవ్వాలంటే కంపల్సరీ ప్రిపేర్ అవ్వాలి. దాన్ని బిలీవ్ చేసుకోండి, యాక్సెప్ట్ చేసుకోండి, నేను చేస్తాను, చేయగలను అనే దాంతో ఓవర్కమ్ అవ్వచ్చు అనమాట. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఎస్ ఫర్ శారో అనమాట. శారో అంటే మనకి భయం అండి. భయం కూడా ఉండాలి. భయం ఉంటేనే మనుషులకి సంతోషం విలువ తెలుస్తుంది. భయం లేదనుకోండి సంతోషం వాల్యూ అనేది తెలియదు అనమాట ఎవరికి కూడా. మనం లవ్ని ఎలా స్వీట్గా తీసుకున్నామో మనం ఈ శారోని, ఈ భయాన్ని సాల్ట్గా తీసుకోవచ్చు. కూరల్లో ఉప్పు లేదనుకోండి తినగలమా, చప్పగా ఉంటుందన్నమాట. మనకు భయం ఉండాలి, భయం ఉంటే సంతోషం విలువ తెలుస్తుంది. బట్ ఇది ఎప్పుడు డేంజర్ అవుతుంది, మనకు భయం ఎప్పుడు డేంజర్ అవుతుంది, ఆ భయాన్ని తట్టుకోలేక తీసుకోలేక ఎక్కువ భయపడిపోతే ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము. ఆ భయం డిప్రెషన్లో మారకుండా చూసుకోండి, అప్పుడు అది డేంజర్ అవుతుంది అన్నమాట డిప్రెషన్లోకి వెళ్తే. అందుకని డిప్రెషన్ లేకుండా చూసుకోండి, ఆ భయాన్ని డిప్రెషన్గా మారకుండా చూసుకుంటే ఓవర్కమ్ అవ్వచ్చు అనమాట. ఓకే, ఎస్. ఇవన్నీ ఫాలో అవ్వండి. మనకి ఏ రిలేషన్షిప్ అయినా సరే ఇవన్నీ మన ఎమోషన్స్తో కూడుకునే ఉంటాయండి. ఇవన్నీ మన లైఫ్లో ఉండాలన్నమాట. బట్ ఇవి లిమిటెడ్గా ఉంటేనే ఆ రిలేషన్షిప్ అనేది బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఏదైనా సరే మనకి ఈ లీవ్స్ అనమాట, LEAFS లీవ్స్ ఫార్ములాను ఫాలో అవ్వండి. మన లైఫ్లో ఉన్న ఎమోషన్స్ ఇవి మంచి గిఫ్ట్లు అనమాట. ఫస్ట్ లీవ్ ఏంటంటే L ఫర్ లవ్. ఏ ఇద్దరు మనుషులకి ఎదురు లవ్ అనేది ఉండాలండి. అది ఎక్కువైపోతే మనుషుల్లో అటాచ్మెంట్ అండ్ పొసిటివ్నెస్ అనేది ఎక్కువైపోతుంది అనమాట. దాన్ని ఓవర్కమ్ అవ్వాలంటే డిటాచ్మెంట్ తగ్గించుకోండి. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ అనేసరికి NV ఫర్ కాంపిటీషన్ స్పిరిట్ అనమాట. అది ఎక్కువైపోయింది అనుకోండి జలస్ ఫీలింగ్ అనేది వస్తుంది. అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎస్టర్డేని టుడేగా మార్చండి. నేను ఏం చేసాము దానికన్నా ఎక్కువ ఇవాళ చేయాలి, నేను ఎంత సంపాదించాము దానికన్నా ఎక్కువ ఇవాళ సంపాదించాలి. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ యాంగర్ అనమాట. కోపం ఉండాలి, కోపం ఉంటేనే ఏ పని చేయగలం ఆ కోపంలో. బట్ అది ఎప్పుడు డేంజర్ అవుతుందంటే అగ్రెషన్గా మారకుండా చూసుకోండి. దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ అవ్వాలి, రియలైజ్ అవ్వాలి, ఒకరికొకరు అర్థం చేసుకుంటే యాంగర్ని కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ అనేసరికి ఎఫ్ ఫర్ ఫియర్ అనమాట. భయం ఉండాలి. భయం లేకపోతే అన్ని పనులు అడ్డదిడ్డంగా ఎడాపెడా తీస్తామన్నమాట. బట్ ఆ భయం ఉంటేనే మనకి సంతోషం విలువ అనేది తెలుస్తుంది. దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ అవ్వాలి, అది ఎప్పుడు డేంజర్ అవుతుంది. మనకి ఫియర్ అనేది ఫోబియాగా మారుతుంది, నేను ఏది చేయలేనేమో అని. ఆ ఫోబియాని తగ్గించుకోవాలంటే బిలీవ్ చేసుకోండి, నేను చేస్తాను, అన్నీ చేయగలను అనే కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళండి. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి శారో మీన్స్ బాధ. అంటే ఇప్పుడు ఇది సాల్ట్గా చెప్తున్నానండి. మనకి కూరలో ఉప్పు లేకపోతే ఎంత చప్పగా ఉంటుందో ఏ రిలేషన్లో సరే ఒక బాధ అనేది ఉండాలండి, అప్పుడే సంతోషం విలువ తెలుస్తుంది. బట్ ఇది ఎప్పుడు డేంజర్గా మారుతుందంటే ఆ బాధ డిప్రెషన్లో మారకుండా చూసుకోండి, ఆ బాధను తట్టుకునేటట్టు ఉండండి. అది డిప్రెషన్గా మారకుండా ఉంటే కనుక మీరు లైఫ్లో ఈజీగా ముందుకు వెళ్తారు. ఇవన్నీ ఫాలో అవ్వండి. ఏ రిలేషన్షిప్ అనేది హ్యాపీగా ఉంటుందండి. బట్ రిలేషన్షిప్లో ఎమోషన్స్ అన్నీ ఉండాలి. ప్రేమలు, ఇష్టాలు, కోపాలు, తాపాలు, బాధలు అన్నీ ఉంటాయన్నమాట.
బట్ వాటిని ఒక్కొక్క దాన్ని ఈ విధంగా ఓవర్కమ్ చేసుకోండి. అవి ఉండటం కరెక్టే, అవి ఎక్కువ అవ్వకుండా చూసుకోండి, లిమిట్ దాటకుండా చూసుకోండి, అండ్ బోర్డర్ దాటకుండా ఉంటేనే మనం ఆర్డర్లో ఉంటాం అనమాట. ఇవన్నీ ఫాలో అయితే ఏ రిలేషన్షిప్ కూడా అస్సలు బ్రేక్ అనేది ఉండదు అనమాట. అందరూ హ్యాపీగా ఉండొచ్చు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.